జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో గేమ్ చేంజర్ అయ్యారు. ఆయన కూటమి కట్టడంతో ఎంతో ప్రయత్నం చేశారు, పట్టుదలగా శ్రమించారు. చివరకు తాను తగ్గి సీట్లు సైతం తగ్గించుకొని కూటమి ఏర్పాటయ్యేలా చూశారు. ఈ మధ్యలో ఆయన మీద వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు, ఎన్ని రకాల సెటర్లు వేసినా లైట్ తీసుకున్నారు. దాంతో ఆయన అనుకున్నదే చేశారు. ఆ విధంగా పవనిజం పండి ఏపీ రాజకీయం రక్తిగట్టింది. ఆ దెబ్బకు వైసీపీ ఆల్అవుట్ అయ్యి ఏకంగా విపక్షం బెంచ్ సైతం దక్కక ఎక్కడో ఉండిపోయింది. ఇక కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 years అవుతుంది. నానాటికి కూటమి బంధం బలపడుతుంది తప్ప తేలిపోవటం లేదు, ఎక్కడా తేడా రావటం లేదు. ఇప్పుడు కూడా చాలా వ్యూహాత్మకంగా పవన్ మీద ఒత్తిడి పెడుతున్నారు. అందులో ప్రధానంగా ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ నుంచి పవన్ మీద అప్పుడే మాటల దాడి మొదలైంది. మైండింగ్ గేమ్ కూడా స్టార్ట్ అయింది. సార్వత్రిక ఎన్నికలు ఇంకా దాదాపు 3 ఏళ్ళు పైనే ఉండగానే అప్పుడే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది వైసీపీ. కూటమితో 15 ఏళ్ళు కలిసి ఉంటానని పవన్ అనేక సందర్భాల్లో చెప్పారు. అది ఆయన ఏనాడు దాచుకోలేదు, స్ట్రాటజీ అని కూడా అనటం లేదు. జనాలకు అర్థమయ్యేలా చెప్తున్నారు. కూటమి ఉండాలని, ఏపీ గెలవాలని ఆయన కోరుకుంటూ జనాల్లోకి అదే బలంగా ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పవన్ కూటమి నుంచి వేరుపడరు అన్నది అర్థమైందా, లేక కొత్త ఎత్తుగడలతో వైసీపీ పవన్ మీద గురి పెడుతుందా అన్నది తెలియదు. కానీ పవన్ను మళ్ళీ లక్ష్యంగా చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. 15 ఏళ్ళు కాదు, జీవితాంతం కలిసి ఉండాలని ఆశీర్వదిస్తున్నారు అంబటి రాంబాబు గారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని 24 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూటమి కట్టారు, అది ఫలించిందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. అయితే 29 నాటికి ప్రభుత్వం మీద యాంటీ ఇంక్యుబెన్సీ పెద్ద ఎత్తున ఉంటుందని, అలాంటి నేపథ్యంలో పవన్ కూటమిలో ఉంటేనే మొత్తం వ్యతిరేకత ఓట్లన్నీ గుత్తంగా వచ్చి తమ ఒడిలో పడతాయంటున్నారు వైసీపీ వాళ్ళు. అందువల్ల పవన్ కళ్యాణ్ కూటమిలో ఉంటే కూటమిలో కొనసాగాలని కోరుకుంటానని గట్టిగా చెప్తున్నారు. అయితే పవన్ని ఓ విధంగా వైసీపీ రెచ్చగొడుతుందా అన్న చర్చ నడుస్తుంది. ఏపీలో కాపుల మీద దాడులు జరుగుతున్నాయని, మెగాస్టార్ని బాలయ్య అవమానించారని, ఆయన పవన్ సైలెంటే ఉన్నారని అంబటి రాంబాబు అనటం వెనుక పవన్కి బలమైన సామాజిక వర్గ మద్దతు లేకుండా చేయడం కోసమా అనే చర్చ కూడా స్టార్ట్ అయింది. అంతేకాదు పవన్ను ఈసారి గట్టిగా టార్గెట్ చేస్తే ఆయన ఎన్నికల వేళైనా కూటమి నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తారన్న లెక్కలు వైసీపీ వద్ద ఉన్నాయి. అయితే ఏపీలో 29లో త్రిముఖ పోరు సాగితే మాత్రం అది 2019 నాటి మాదిరిగా ఉండదని అంటున్నారు. ఎందుకంటే ఈసారి పవన్ అధికారంలోకి వచ్చారు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతోపాటుగా రాజకీయంగా మరో 10 ఏళ్ళ అనుభవం ఉంటుంది. పవన్ కనుక ఒంటరిగా బరిలో దిగితే అది వైసీపీకి రాజకీయ లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు విశ్లేషకులు. పైగా కూటమి వ్యతిరేక ఓట్లను బలంగా చీల్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చినా రావచ్చు. మొత్తానికి వైసీపీకి నష్టం జరుగుతుంది అంటున్నారు. ఈ క్రమంలో కూటమిలోనే పవన్ కొనసాగాలని వైసీపీ కోరుకుంటుందా అన్నది కూడా చర్చ ఉంది. అయితే కూటమిలో అపర చాణక్యుడు చంద్రబాబు ఉన్నారు. ఆయనకి ఇవన్నీ తెలియని ఎత్తులు కావు. అలాగే పవన్ కళ్యాణ్ సైతం రాటు తేలిపోయి ఉన్నారు. అందువల్ల 29 రాజకీయ ఆట వైసీపీ కోరినట్టు ఉండే ఛాన్స్ ఎంత మేరకు ఉండదనేది ప్రశ్నగానే చూడాల్సి ఉంది.